సీఏఏను ఎవరు తొలగించలేరని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో ప్రచారం చేసిన ఆయన మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ మోదీ గ్యారంటీని ఎవరు తొలగించలేరని చెప్పారు. యూపీలోనూ లక్షలాది మంది శరణార్థులు ఉన్నారని, వారికి కూడా పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. और आपने देखा होगा कल ही सीएए कानून के तहत शरणार्थियों को भारत की नागरिकता देने का काम शुरू हो गया। पहले लॉट को ऑलरेडी नागरिकता दी गई और ये सभी भाई बहन हिंदू है, सिख है, बौद्ध है, जैन है, पारसी है, ईसाई है, और ये वो लोग हैं जो शरणार्थी बन करके लंबे अरसे से हमारे देश में रह रहे हैं। ये वो लोग हैं जो धर्म के आधार पर हुए भारत के बंटवारे का शिकार हुए थे। కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిందా? ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వడం ప్రత్యేకంగా చూడడమేనా అంటే అవుననే అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సుప్రీంకోర్టు మాత్రం కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీనికి కారణంగా మారాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు షా. ప్రచారం కోసం బెయిల్ ఇవ్వడం సాధారణ జ్యుడిషియల్ తీర్పు కాదన్నారు. ఇది తనొక్కడి ఉద్దేశం మాత్రమే కాదని చాలా మంది తనలానే భావిస్తున్నారని చెప్పారు. జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. దేశంలో చాలా మంది ప్రజలు కేజ్రీవాల్ ను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చూసిందనే నమ్ముతున్నారని తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలతో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. కేజ్రీవాల్ కు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. తమ తీర్పు స్పష్టంగా ఉందని, తాము న్యాయం అనుకున్న విషయాన్నే తీర్పులో చెప్పామని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ వ్యవహారాన్ని లేవనెత్తారు ఈడీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ప్రచారంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే తాను తిరిగి జైలుకు వెళ్లనంటూ కేజ్రీవాల్ చేసిన ప్రకటనను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇది కేవలం ఆయన ఊహని, దానిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేసింది. లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయిన కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. చీపురుకు ఓటేసి ఆప్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఆప్ పార్టీకి ఓటేస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ये लोग बता रहे हैं कि 20 दिन बाद जेल में वापस जाना है। आप लोगों का जो बटन दबाओगे वो बटन अगर खूब झाड़ू पे दब गया तो मुझे जेल जाने की जरूरत नहीं पड़ेगी। आपके हाथ में ताकत है। 25 मई మద్యం కుంభకోణంలో మార్చి 21న అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈ నెల 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు కాదని, ఇందుకోసం బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని గట్టిగా వాదించింది ఈడీ. సామాన్యులకు ఒక న్యాయం, ప్రముఖులకు మరో న్యాయం ఉండదని పేర్కొంది. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 5 ఏళ్లకోసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన బాధ్యత పార్టీ అధినాయకుడికి ఉంటుందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2 తిరిగి జైలుకెళ్లాలని ఆదేశించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి జూన్ 5 వరకు బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీం ధర్మాసనం. జూన్ 2న లొంగిపోవాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే ప్రచారం కోసం ఒకరికి బెయిల్ ఇవ్వడం దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి అని విశ్లేషిస్తున్నారు న్యాయ కోవిదులు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పెషల్ ట్రీట్మెంట్ వ్యాఖ్యలతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విపక్ష కూటమిలో ఉన్నట్టా లేనట్టా?
రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్న దీదీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టత ఇచ్చారు. టీఎంసీ మద్దతు ఎవరికో చెప్పారు. అంతేకాదు ప్రధాని రేసులో లేననే సంకేతాలిచ్చారు. ఇండియా కూటమికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల అధినేత్రి మమతా బెనర్జీ. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు కుదరక పొత్తుకు టాటా చెప్పేసిన దీదీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే టీఎంసీ బయట నుంచి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ చొరవతో భావ సారూప్యత కలిగిన విపక్ష పార్టీలు కూటమి కట్టాయి. ఆ తరువాత ఈ అలయన్స్ కు ఇండియా అని పేరు పెట్టారు. నామకరణం చేసిన కొన్ని రోజులకే కూటమికి గుడ్ బై చెప్పేశారు నితీష్. ఎన్డీఏలో చేరిపోయి విపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారు. అప్పుడు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమతా బెనర్జీ నితీష్ పై నిప్పులు చెరిగారు. ఆయనపై అనుమానంతోనే కన్వీనర్ పోస్టు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తన వరకు వచ్చేసరికి మాత్రం ప్లేట్ ఫిరాయించారు దీదీ. బెంగాల్లో కాంగ్రెస్ కనీసం 8 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో కూటమి ధర్మానికి నీళ్లొదిలేశారు. 2 స్థానాలకు మించి ఇచ్చేదే లేదని తేల్చేసి రాష్ట్రంలో ఒంటరి పోరుకు దిగారు. 4 దశల ఎన్నికలు పూర్తయ్యాక ఇప్పుడు మళ్లీ కూటమి రాగం అందుకున్నారు మమతా బెనర్జీ. ఢిల్లీలో ఇండియా కూటమికి మెజారిటీ వస్తే బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు. ప్రధాని రేసులో లేననే సంకేతాలిచ్చారు. కూటమిలో భాగస్వామిగా ఉంటూ బయట నుంచి మద్దతు అనడం ఒక ఎత్తైతే ఇండియా కూటమికి దీదీ చెప్పిన కొత్త అర్థం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమిలో బెంగాల్ కాంగ్రెస్, సిపిఎం భాగస్వాములు కాదట. ఆ 2 బీజేపీ తొత్తులట. టీఎంసీని ఓడించేందుకు బెంగాల్ కాంగ్రెస్, సిపిఎం కమల దళంతో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు మమతా బెనర్జీ. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ తో మాత్రమే తమకు పొత్తు అని చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ పిల్లి మొగ్గలపై రాజకీయ పండితులే ముక్కున వేలేసుకుంటున్నారు. బెంగాల్ ను ఒంటి చేత్తో శాసిస్తున్న దీదీ ఎందుకింత కన్ఫ్యూజ్ అవుతున్నారనే అనుమానం అందరిలో కలుగుతోంది. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు మమతా. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కమల దళపతి జేపీ నడ్డా వరుస పర్యటనలతో రాష్ట్రంలో హీట్ పెంచేస్తున్నారు. సందేశ్ ఖాళీ అవినీతి ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్ ను కుదిపేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అండగా ఉన్న కీలక నేతలంతా స్కాముల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని 42 స్థానాల్లో 18 గెలిచి రికార్డు సృష్టించింది బీజేపీ. ఈసారి 24 నుంచి 30 సీట్లు రావచ్చనే అంచనాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలు గెలిస్తే రాష్ట్రంలో దీదీ సర్కార్ కోలడం ఖాయమని డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సీఏఏ అమలును ఎవరూ ఆపలేరని సవాల్ చేశారు. బీజేపీ దూకుడుతో ఒకంత డిఫెన్స్ లో పడ్డారు దీదీ. అందుకే ఇండియా కూటమికి పూర్తిగా దూరం జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.